టీ ఫైబర్ ను టీ నెక్స్ట్ గా ఆవిష్కరిస్తున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని ఆయన చెప్పారు. 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా పనిచేస్తున్నామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీ ఫైబర్ ని లాంచ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఐటీ శాఖ మంత్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుని సార్ చెప్పండి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఒక టీ ఫైబర్ సర్వీసెస్ ఎలా ఉండబోతుంది, దీని ప్రత్యేకత ఏంటి? దీని టీ ఫైబర్ టీ నెక్స్ట్ ఇంకా చాలా సర్వీసెస్ను యాడ్ చేస్తూ టీ నెక్స్ట్ అనే కార్యక్రమం ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్రంలో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఐటీ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ క్రమంలో దాదాపు ఇంతవరకు ఉన్న 3 జిల్లాలు తప్ప దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించిన బ్రాడ్బ్యాండ్ లాస్ట్ మైల్ వరకు కూడా, చివరి మైల్ వరకు కూడా, చివరి గ్రామంలో చివరి ఇంటికి కూడా వేయటం జరిగింది. ఇంకో 6 నెలల్లో పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పూర్తయిన ఈ కనెక్టివిటీ, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఫైబర్ లే చేసిన ఈ గ్రామాల్లో అతి త్వరలో దీన్ని మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ఈరోజు స్మార్ట్ టీవీ అందియాలి, దానికి తోడు ఒక టెలిఫోన్, అదేవిధంగా కంప్యూటర్, స్మార్ట్ టీవీ ద్వారా కంప్యూటర్ని కూడా ఇంటి దగ్గరే లభ్యమయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు ఇంకా మిగిలిపోయిన 40% పనులను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని దేశవ్యాప్తంగా అతిపెద్ద ఫైబర్ నెట్వర్క్, దాదాపు 43,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు వారికి చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా కూడా దీన్ని ఉపయోగించే విధంగా సమాచారం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారి ఫింగర్ టిప్స్ దగ్గరనే సమాచారం ఉండే విధంగా టెలిఫోన్ సౌకర్యంని కూడా కలిగిస్తూ అన్ని సౌకర్యాలు అతి తక్కువ ధరలో ఇవ్వాలని టీ ఫైబర్ టీ నెక్స్ట్ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం అతి త్వరలో. మొత్తానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి, అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి, అటు పేద మధ్యతరగతి అనేటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ యొక్క ఫైబర్ నెట్ సౌకర్యాన్ని కూడా అందించే విధంగా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.